హాయ్ వెల్కమ్ టు పార్వతీ రాజు వ్లాగ్స్. ఈరోజు మనం సొరపిట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ సొరపిట్టు చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో బాలింతలకు కూడా చాలా మంచిది, పాలు బాగా వస్తాయి పిల్లలకి. సో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ సొరచాపని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేయాలి. మనం ఎంత బాగా క్లీన్ చేస్తే అంత మంచిగా వస్తుంది, ఆ నీసు వాసన అనేది రాదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి బాగా అన్నిటికీ పట్టించాలి. బాగా అన్నిటికీ పట్టించిన తర్వాత మనం ఆవిరి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ ఆవిరి పట్టుకోవాలి. ఉడకపెట్టుకుంటే కూడా మీరు ఉడకపెట్టుకోవచ్చు, బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే ఆవిరి పెట్టుకున్నాను 15 మినిట్స్. సో ఆవిరి పట్టుకున్న తర్వాత పైనుండే తోలు లోపలుండే ఒకే ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు కానీ ఒకేసారి అలా తీసేసామంటే అలానే వచ్చేస్తుంది అన్నమాట. సో పైనుండే తోలు ఇంకా దాంట్లో ఉండే అలుకంతా ఉంటుంది కదా, దాంట్లో ఉండే గలీజ్ అంతా తీసేసి ఇంకా పైనుండే తోలంతా బాగా నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి దాన్ని వాష్ చేసుకోవాలి. బురుగు బురుగ్గా వస్తుందన్నమాట. సో ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ అనేది రాకుండా కొంచెం నీట్గా కడుక్కోవాలి. ఇది చాలా చాలా హెల్దీగా ఉంటుంది ఫిష్. చాలా తొందరగా కూడా చేసుకునేవచ్చు ఈ పిట్టు. ఒకసారి మనం మొత్తం క్లీన్గా చేసుకున్నామంటే ఇది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. సో ఇలా ఒకే ఒక ముళ్ళు ఉంటుందన్నమాట. ఆ ముళ్ళుని మనం ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఒకే ముళ్ళుని అలానే తీసి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఆ ముళ్ళు ఇంకా తోలు తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని బాగా నీళ్లు లేకుండా పిండుకోవాలి. ఎంత నీళ్లు పిండేస్తే అంత బాగా వస్తుంది, నీసు వాసన అనేది రాదు. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో నూనె పోసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి దోరగా. సో ఇప్పుడు వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. బాలింతలు పచ్చిమిరపకాయలు తినకూడదు కాబట్టి వేయలేదు. సో ఇప్పుడు తెల్లగడ్డలు బాగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. తెల్లగడ్డలు ఎంత వేస్తే అంత మంచిగా ఉంటుంది. బాలింతలకి అంటే పాలిస్తారు కదా, వాళ్ళకి చిన్నపిల్లలకి పాలిస్తారు కదా, వాళ్ళకి తెల్లగడ్డలు చాలా మంచిది హెల్దీకి. అందుకనేసి నేను తెల్లగడ్డలు కచ్చా పచ్చాగా వేశాను. సో కొంచెం అల్లం పేస్ట్ వేశాను. దాని తర్వాత కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు కారం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఎక్కువ కారం ఉప్పు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను తగినంత వేశాను. సో ఇప్పుడు మనం ఆ ఫిష్ ఉంది కదా, దాన్ని పొడి పొడిగా చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు గుజ్జుగా చేసుకొని వేసుకోవాలి. సో ఇలా వేసుకొని బాగా కలపెట్టుకోవాలన్నమాట. కొంచెం బాగా కలపెట్టిన తర్వాత మసాలా పొడి వేసుకోవాలి. పట్టా, లవంగం, గసాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ మసాలా వేసుకొని కొంచెం పెప్పర్ అనేది వేసుకోవాలన్నమాట. లాస్ట్లో కొంచెంగా పెప్పర్ వేసుకోవాలి. సో అంతే, సొరపిట్టు రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.